ఆంధ్ర విషయానికొస్తే గనక ఆల్మోస్ట్ టీడీపీ పార్టీ హయాంలోకి వచ్చి దాదాపు 100 రోజులు కావస్తుంది. 3 నెలల పాలనలో మీరు గమనించిందేంటి? 3 మాసాలు అంటే గనక రాజకీయాల్లో, అందులో ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు 100 రోజుల ఉత్సవాలు జరుపుకునేదో తెలియదు కానీ, అది మంచి సాంప్రదాయం కాదు. 100 రోజుల్లో ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే రెవెన్యూ ఏమున్నాయి, ఏం ఖర్చు పెట్టాలా, ఎలా ఖర్చు పెట్టాలా అంటే ఇదంతా కొంచెం సమయం తీసుకుంటుంది. అందులోనూ గతంలో వాళ్ళు బడ్జెట్ వేసిపోయి ఉంటారు, వాళ్ళ అంచనాలు వేరుంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వేరుంటాయి. ఇప్పుడు మధ్యలో వచ్చినారు కాబట్టి వీళ్ళ ప్రయారిటీస్ వేరు, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, ఓటాన్ అకౌంట్ పెట్టాలా, పెడితే కానీ ఇవి అప్రాపరేషన్ జరిగేదానికి లేదు. అటువంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు వాళ్ళు 100 రోజుల పండుగని జరుపుకొని ఏదో, కాకపోతే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా పెట్టినారనుకోండి స్లోగన్ అయితే అది. దానివల్ల ఏమవుతుందంటే మీరేం సాధించినారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. సాధించినారనే తల్లికి ఒకటో రెండో వాళ్ళు చెప్పిన 6 ప్రామిసెస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటో రెండో చేసినారు, అంతకంటే మించి చేయలేదు. ఇంత లోపల వరదలు కూడా వచ్చినాయి. వరదల్లో నిమగ్నమయ్యి సహాయ కార్యక్రమాలు చేపట్టినారు. వెంటనే 100 రోజులు అంటే కనుక ఈ మైల్ స్టోన్స్ అయితే ఏం చూపించలేరు పరిపాలనలో. ఇంత లోపల ఈ స్కీములు అమలు చేసే తరుణంలో వారికి వరదలు రావడము, ఆ సమయం పోయింది. మళ్ళీ ఈ లోపలనే ఈ లడ్డు వివాదం ఒకటి వచ్చింది. ఈ లడ్డు వివాదంతో ప్రజల యొక్క అభిప్రాయాలు అయితేనేమి, మనసు అయితేనేమో అటువైపు లగ్నమైంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అన్ని ప్రాంతాల్లోనూ, దేశం మొత్తం మీద అయితేనేమి, ప్రపంచం మొత్తం మీద అయితేనేమి, అందులో తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది భక్తులు ఉన్నారు. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. ప్రతి ఒక్కరూ లడ్లు తెచ్చుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదొక సాంప్రదాయం లడ్లు తెచ్చుకోవడం. అటువంటిది ఏదో జంతువుది కొవ్వు కలిసిందంటే, కొవ్వు పదార్థం కలిసిందంటే ఒక విధమైన మనిషికి ఆలోచన వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచన చేశారు, ఏంటిది అన్యాయం అక్రమం అని. ఇది ఇటువంటి సమస్యలతోనే కాలం గడిచిపోయింది 100 రోజులు. అందువల్ల చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అయితే ఏం లేవు అక్కడ. రైట్. అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే గనక బేసిక్‌గా ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే విజనరీ లీడర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మరి వర్షాకాలంలో వరదలొస్తాయని తెలుసు, వర్షాలు పడతాయని తెలుసు, అలాగే కొన్ని చోట్ల మునిగే అవకాశం కూడా ఉంటుంది అని కూడా తెలుసు. ఎందుకు టీడీపీ పార్టీ ముందుగా ఆ చర్యలు అనేవి చేపట్టలేకపోయింది? ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయిందని అనుకోవచ్చు? ముందస్తు చర్యలు అంటే ఆయన విజనరీ అవ్వచ్చులేండి, కాదని నేను అనలేను. కానీ కొన్ని సమస్యల్లో ఇండస్ట్రియలైజేషన్ ఇటువంటి దాంట్లో విజనరీ. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనే తల్లికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. వాతావరణ సూచనలను బట్టి ఫలానా చోట వరదలు వస్తాయనేది ఉండదు. ఏది ఎక్కడ వరదలు వస్తాయనేది ఒక జాగ్రత్త అయితే కలెక్టర్లకు పంపిస్తారు. ఏమని, ఎక్కడైనా రావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. కలెక్టర్ అయినా ఏం చర్యలు తీసుకుంటారు? అప్పుడు వచ్చినప్పుడు సహాయక చర్యలు తీసుకోగలరు కానీ ముందు ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతి వైపరీత్యం అది. దానికి అడ్డుకట్ట ఎవరు వేయలేరు. వచ్చినప్పుడు ఎంత బాగా రిలీఫ్ మెజర్స్ తీసుకున్నారనేదే చూస్తారు. నష్టపోయిన బాధితులకు నష్టాన్ని అందించగలిగినారా అని ఆ 2 విషయాలనే చూస్తారు కానీ ముందస్తు వచ్చి వారించేదేమి ఉండదు. వరదలను కానీ, తుఫాన్ను కానీ వారించేదానికి, ముందు తెలుసుకునే చేసేదానికి తక్కువ ఉంటాయి చర్యలు. ఏముంటాయి, శిబిరాలు ఏర్పాటు చేస్తారు, భోజనాలు ఏర్పాటు చేస్తారు, అంత మేరకు చేసుకోవాలే కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేం కదా. అందువల్ల ముందస్తు చర్యలను ఎవరు ఊహించలేరు. అంటే కేవలం వాళ్ళకు భోజన సౌకర్యాలు, బట్టలు ఇటువంటివి అయితే ఇవ్వగలరు, అంతకు మించి చేయలేరు అంట. బుడమేరు విషయంలో మీ కామెంట్ ఏంటి? అంటే అంత పెద్ద ఫ్లడ్డింగ్ అనేది విజయవాడ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అని అంటున్నారు. అంటే సడన్గా వచ్చింటాయి కదా వరదలు. బుడమేరుకు కారణాలు వచ్చి గత ప్రభుత్వం వారు చేసిన ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు అయితే
గతంలో మేము ఈ బుడమేరు వరదలు రాకుండా నివారణ చర్యలకు ఆదేశాలు ఇచ్చిందాము. అవి కొంత మేరకు అమలు జరిగినాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేసింటే ఈ వరదల వేతాళం ఇంత ఉండేది కాదు అని. సరే, తప్పు ఎవరిది అనేది చెప్పేది కాదు. ఈ వరదలు అనేటి సహజంగా వచ్చినప్పుడు వాటిని నిలపాలంటే కొద్ది కష్టాలు ఉంటాయి. కాకపోతే ఆ నివారణ చర్యలను వాళ్ళు కంటిన్యూ చేయలేదనేది వీళ్ళ ఆరోపణ, తెలుగుదేశం ఆరోపణ. ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటే మీరు సహాయ చర్యలు ఆదుకోవటంలో వైఫల్యం చెందినారనేది వీళ్ళు. ఎవరినినా కొంచెము వాస్తవాలను రియాలిటీలోకి తీసుకుంటే పర్వాలేదు. లేకుండా బురద జలాలనే కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇటువంటివన్నీ వస్తుంటాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తుంటాయి. రైట్. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే కనుక ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అన్న మాట వినపడుతుంది. యాక్చువల్లీ ఇది గతంలోనే ఉంది అని మేము తెలుసుకున్నాము. అయితే దీనికి సంబంధించి ఏంటంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు ఈ డిక్లరేషన్ అనే మాట ఎప్పుడు వినిపించలేదు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ జగన్ సంతకం పెడితేనే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అనుమతి అనే మాట కూడా వినిపించింది. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో నా పేరు కూడా ఉత్తమ మహేశ్వరారెడ్డి కాదు, నా పేరు వెంకట మహేశ్వరారెడ్డి. నా చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు కూడా అక్కడే తీయించారు. అప్పుడు ఇంతమంది భక్తులు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవారు. నేను ఎప్పుడు కూడా పోతుంటాను. ఏదైనా ఒక విషయాన్ని టేకప్ చేయాలనుకున్నప్పుడు స్వామిని దర్శించుకోవడం నాకు కూడా అనువాయితీగా వస్తుండేది. కాకపోతే ఇది అనేది ఒక సాంప్రదాయం పెట్టారు. ఏమి అన్య మతస్థులు దేవులంలోకి ప్రవేశించే ముందు, దేవుని దర్శించుకునే ముందు ఈ డిక్లరేషన్ ఇవ్వాలని. స్వామివారి మీద నాకు భక్తి ప్రభుత్వం, నేను ఇతర మతానికి సంబంధించిన వ్యక్తినైనా అని చెప్పి ఇవ్వాల్సిన సాంప్రదాయం అయితే ఉంది. గతంలో వచ్చిన వ్యక్తులు కూడా ఇవన్నీ ఆచరించినారు. కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండి, అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండి కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన అన్ని మతస్థుడు కాబట్టి ఆయన డిక్లరేషన్ సంతకం చేసిపోయినాడు. అది ఆన్వాయితీగా వస్తున్నది. అయితే ఈయన నేను 5 సంవత్సరాలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న వచ్చేసరికి అది అసందర్భము అని కూడా చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన పరిపాలిస్తున్నప్పుడు బోర్డు నియమించేది ఎవరు అని అంటే ఆయనే నియమిస్తాడు. అంటే వారి వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తులే బోర్డులో ఉంటారు, టీటీడీ బోర్డులో. తర్వాత ఈవోని అపాయింట్ చేసేది కూడా ఆయనే చేస్తారు. అప్పుడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నారు, సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి 1 సంవత్సరం ఆయన చైర్మన్గా ఉన్నారు. ధర్మారెడ్డి ఈవోగా కంటిన్యూ అవుతున్నారు. సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఈవో గారు కానీ ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళు. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే అది. జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసినప్పుడు అది ఆయన దృష్టికి తెచ్చింటారు, మనకు తెలియకపోవచ్చు. ఎక్కడో మాట్లాడేది వాటన్నిటికీ మనం తిప్పినారా లేదా అనే దానికి మనకు సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. ఎవరన్నా గుర్తు చేసిండొచ్చు. లేదు అని అంటే ఈయనకు తెలుసు సాంప్రదాయం ఉందని తెలుసు. ఈయన క్రిస్టియన్ మతం ఆచరించుతున్నాడు కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ఇంట్లో ఉంటే బైబిల్ చదువుతాను, 4 గోడల మధ్య ఉండి బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి హిందువుల్ని ఆరాధిస్తాను, ఇతర మతాలను అందరినీ ముస్లింలు, అది తప్పదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు ఇతర మతాలను ప్రోత్సహించలేరు కానీ వారిని బీడీటీలు చేయలేరు కదా. ఎవరైనా పరమత సహనం అనేది ముఖ్యం కదా అంట. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా. ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తు చేసింటే ఒకవేళ చేస్తామంటే తప్పేముంది అని చెప్పచ్చు. లేదు ఇటు ఉంది కదా సాంప్రదాయము, తీసుకురండి నేను సంతకం చేస్తానని చెప్పనైనా చెప్పిండొచ్చు గుర్తు చేయకపోతే. ఆయనకు తెలుసు సాంప్రదాయం ఉంది అని. తెలియకపోతే సరే తెలియదులే అని చెప్పచ్చు. తెలిసి కూడా నువ్వు అన్ని మతానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టి వస్త్రాలు
ఇచ్చిండొచ్చు, తప్పేం లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు వస్త్రాలు ఇస్తున్నావు, ఇవ్వచ్చు. అది అన్యమతస్తునివి కాబట్టి డిక్లరేషన్ ఇవ్వచ్చు. డిక్లరేషన్ ఇవ్వకుండా వయలేట్ చేసి